కాలుష్యం అనేది విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయింది. మనం ఊహించలేము ఇప్పుడు దాని ఎంత పరిస్థితి ఉందంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. ఎంజీవీఎస్ దగ్గర కానీ ఇక్కడ మనకి మంచి మంచి డ్రైనేజ్ సిస్టమ్లు ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టంలో డ్రైనేజ్ ఏదో యూరిలాటరల్స్ ఏమన్నా అవుతున్నాయో యూరినేషన్ అది వెళ్ళకుండా ఏమవుతుందంటే ఐకియా సామాన్లు మొత్తం అందులో వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఏమైనా కొనుక్కోవాలంటే ఐకియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వెళ్తే దొరికేస్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ అని సపరేట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఏడబడితే ఆడ వేయడం వల్ల కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అందులో ప్లాస్టిక్ మొత్తం అందులోకి వెళ్తున్నాయి. ఇప్పుడు వెళ్ళడం వల్ల వాటర్ మట్టి మొత్తం కలిసి అందులోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ మట్టి అనేది పోయి కొట్టుగా పోయి ల్యాండ్లో కలుస్తుంది. ల్యాండ్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం దాని మీద ఏదన్నా విత్తనాలు కానీ ఏదన్నా వేసి వెజిటేబుల్స్ వచ్చినా కూడా మొత్తం అవి తింటే మన హెల్త్ ఖరాబ్ అయిపోయి టోటల్గా మనం లాస్ అయిపోతాం. అది అర్థం కాదు. మనం ఏమనుకుంటాం అంటే చెత్త ఒకటి ఇక్కడ పడేస్తున్నాం, ఏం పోతుంది నాకంటారు. కానీ సైకిల్ ఏమైతే నీకే తిరిగి వచ్చి నీ హెల్త్నే ఖరాబ్ చేస్తుంది. నీకు అర్థం కాదు, నీకు ఏమనుకుంటావు మొత్తానికి నా ఇల్లు శుభ్రంగా ఉంది నాకేం కాదు అనుకుంటావు, కానీ నీకు అవుతుంది లాస్ట్కి అల్టిమేట్గా డ్యామేజ్ అయిపోయేది నువ్వే. ఇప్పుడు ఎట్లా అంటే ఏ విధంగా సమాజంలో ఎటువంటి మార్పు వస్తే ఇప్పటికైనా వాళ్ళు కాస్తంత మేలుకొని ఎటువంటి చేయొద్దు అనుకునేలా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్స్ ఉండాలి, అంటే లైక్ సమాజంలో ఎటువంటి అవేర్నెస్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాకు ఉండాలి ఫస్ట్. అంటే నీకు నాకంటే మనకుండి అరే భయ్ ఇది పర్యావరణాన్ని మనం ముందు తరాలకు అందించాలి, ఖరాబ్ చేయొద్దు, మనం ఎంత మంచిగా యూజ్ చేసుకున్నాం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి తడి చెత్తది పొడి చెత్తది సపరేట్ చేసి వేసి ఇప్పుడు ఏదైతే భూమిలో కలిసిపోయేట్టు ఉంటాయో అవి పంపించేసి భూమిలో కలవని ఏముంటాయో అవి సపరేట్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవడం వల్ల మనం కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక వాటర్ బాటిల్ తాగుతాం, తాగినట్టు పడేస్తాం. ఆ పడేయడం వల్ల అది మట్టిలోకి వెళ్ళిపోయి ఆ మట్టిలో కరిగిపోయి ప్లాస్టిక్ అయిపోయి మొత్తం హెల్త్ ఖరాబ్ అవుతుంది మనకి దాని నుంచి వచ్చిన దానివల్ల. అలా కాకుండా ఒక డస్ట్బిన్లో పడేసినాం అనుకో, ఆ డస్ట్బిన్లో తీసుకెళ్ళి సపరేట్ చేస్తారు. ఆ డస్ట్ని సపరేట్ చేసి గార్బేజ్ సపరేట్ చేసి పంపిస్తారు. పంపించడం వల్ల మళ్ళీ చెప్పేసి రీసైకిల్ చేసి మనకు అమ్ముతాడు. సో దానివల్ల మనకు అట్లా ఉంటుంది. ఇట్లా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీస్తుంది. ఇప్పుడు కాలుష్యం కోసం ఇప్పుడు ఏమైనా ప్రకృతి వనం అని చెప్పేసి అది కేసీఆర్ సార్ మొత్తం మొక్కలు నాటించిండు. సేమ్ అట్లనే మనం కూడా ప్రతి ఒక్కరు ఒక బర్త్డేకో లేకపోతే ఇంట్లో ఒక పండుగకో లేకపోతే ఒక స్పెషల్ ఒక ఇంట్లో ఒక చెట్టు పెంచిన లేకపోతే ఎక్కడైనా తీసుకో ఒక చెట్టు పెంచిన పర్యావరణం అనేది కాపాడిన వాళ్ళం అవుతాం. మనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో వచ్చి పర్యావరణాన్ని బాగు చేస్తారు అనే దానికంటే మనమే మన స్టెప్స్ తీసుకుంటే బెటర్. అంటే ఫస్ట్ మార్పు మనలో రావాలంటే మార్పు మనలో రావాలి. ఇప్పుడు ఎవరో వచ్చి చేస్తారు కాదు, ఫస్ట్ నువ్వు చేసుకోవాలి కదా. నీ ఇంటిని శుభ్రం పెట్టుకుంటావు, ఇప్పుడు నీ దేశం కూడా నీ ఇల్లే, నీ రాష్ట్రం కూడా నీ ఇల్లే. సో ఇవంతా శుభ్రం చేసుకోవాలి. ఏడబడితే ఆడ పడేయకుండా కొంచెం మంచిగా చేసుకుంటే చెత్త అనేది పోతుంది. ఇప్పుడు కాలుష్యం అనేది చెత్త ఒకటే కాదు, వాయు కాలుష్యం ఉంది. ఇప్పుడు మా బండ్లు ఈ నుంచి ఈ కొట్టుగాడి పోవాలని ఒక బండి తీస్తాం, ఏమవుతుంది నువ్వు నడుచుకుంటూ పోయినావు అనుకో నీకు హెల్త్ మిగులుతుంది, మొత్తం కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఖాళీ 100 మీటర్లు నడవలేకపోతున్నారు అన్న ఇప్పుడు ఉన్నోళ్ళు, బండ్లకు అలవాటు అయిపోతుంది. ఛార్జింగ్ బండ్లను ఎందుకు యువత ఎంకరేజ్ చేయట్లేదు? ఛార్జింగ్ బండ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదు అంటే ఇప్పుడు వాటి వల్ల టైం పడుతుంది అన్న. ఇప్పుడు పెట్టగానే ఎవ్వరు సడన్గా వెళ్ళిపోరు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పంపిస్తారు. దాంట్లో ఏదైనా ఇష్యూస్ వస్తే రిపేర్లకి అంత ఈజీగా రాదు. రిపేర్లు చేసుకుంటాం కదా, రిపేర్లు చేసుకునే టైంలో ఇప్పుడు వాళ్ళు చేస్తే సర్వీస్ సెంటర్కి ఇస్తే ఒక 20 days 30 days పడుతుంది ఒక్కొక్కరు. మనం మస్తు చూసినాం. ఒక ఓలాది చేయట్లేరు అని చెప్పేసి ఎలక్ట్రికల్ బైక్ దానికి తాళం వేసేసిండు షోరూమ్కి. సేమ్ ఇట్లనే ఇప్పుడు కొన్ని కాలిపోతున్నాయి. యూత్ టైం పడుతుంది, మెల్లిమెల్లిగా అవుతుంది. గవర్నమెంట్ కొంచెం ఎంకరేజ్ చేసి దాంట్లో సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం అట్లా సబ్సిడీ ఇచ్చి యూత్కి చేస్తే అవుతుంది. కాలుష్యం అనేది విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయింది. మనం ఊహించలేము ఇప్పుడు దాని ఎంత పరిస్థితి ఉందంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. ఎంజీవీఎస్ దగ్గర కానీ ఇక్కడ మనకి మంచి మంచి డ్రైనేజ్ సిస్టమ్లు ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టంలో డ్రైనేజ్ ఏదో యూరిలాటరల్స్ ఏమన్నా అవుతున్నాయో యూరినేషన్ అది వెళ్ళకుండా ఏమవుతుందంటే ఐకియా సామాన్లు మొత్తం అందులో వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఏమైనా కొనుక్కోవాలంటే ఐకియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వెళ్తే దొరికేస్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ అని సపరేట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఏడబడితే ఆడ వేయడం వల్ల కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అందులో ప్లాస్టిక్ మొత్తం అందులోకి వెళ్తున్నాయి. ఇప్పుడు వెళ్ళడం వల్ల వాటర్ మట్టి మొత్తం కలిసి అందులోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ మట్టి అనేది పోయి కొట్టుగా పోయి ల్యాండ్లో కలుస్తుంది. ల్యాండ్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం దాని మీద ఏదన్నా విత్తనాలు కానీ ఏదన్నా వేసి వెజిటేబుల్స్ వచ్చినా కూడా మొత్తం అవి తింటే మన హెల్త్ ఖరాబ్ అయిపోయి టోటల్గా మనం లాస్ అయిపోతాం. అది అర్థం కాదు. మనం ఏమనుకుంటాం అంటే చెత్త ఒకటి ఇక్కడ పడేస్తున్నాం, ఏం పోతుంది నాకంటారు. కానీ సైకిల్ ఏమైతే నీకే తిరిగి వచ్చి నీ హెల్త్నే ఖరాబ్ చేస్తుంది.
నీకు అర్థం కాదు, నీకు ఏమనుకుంటావు, మొత్తానికి నా ఇల్లు శుభ్రంగా ఉంది నాకేం కాదు అనుకుంటావు, కానీ నీకు అవుతుంది లాస్ట్కి అల్టిమేట్గా డ్యామేజ్ అయిపోయేది నువ్వే. ఇప్పుడు ఎట్లా అంటారు అంటే ఏ విధంగా సమాజంలో ఎటువంటి మార్పు వస్తే ఇప్పటికైనా వాళ్ళు కాస్తంత మేలుకొని ఇటువంటి చేయొద్దు అనుకునేలా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్స్ ఉండాలి, అంటే లైక్ సమాజంలో ఎటువంటి అవేర్నెస్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాకు ఉండాలి ఫస్ట్. అంటే నీకు నాకంటే మనకుండి అరే భయ్ ఇది పర్యావరణాన్ని మనం ముందు తరాలకు అందించాలి, ఖరాబ్ చేయొద్దు, మనం ఎంత మంచిగా యూజ్ చేసుకున్నాం వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి వేసి, ఇప్పుడు ఏదైతే భూమిలో కలిసిపోయేట్టు ఉంటాయో అవి పంపించేసి భూమిలో కలవని ఏముంటాయో అవి సపరేట్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవడం వల్ల మనం కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక వాటర్ బాటిల్ తాగుతాం, తాగినట్టు పడేస్తాం. ఆ పడేయడం వల్ల అది మట్టిలోకి వెళ్ళిపోయి ఆ మట్టిలో కరిగిపోయి ప్లాస్టిక్ అయిపోయి మొత్తం హెల్త్ ఖరాబ్ అవుతుంది మనకి దాని నుంచి వచ్చిన దానివల్ల. అలా కాకుండా ఒక డస్ట్బిన్లో పడేసినాం అనుకో, ఆ డస్ట్బిన్లో తీసుకెళ్ళి సపరేట్ చేస్తారు, ఆ డస్ట్ని సపరేట్ చేసి గార్బేజ్ సపరేట్ చేసి పంపిస్తారు. పంపించడం వల్ల మళ్ళీ చెప్పేసి రీసైకిల్ చేసి మనకు అమ్ముతారు. సో దానివల్ల మనకు అట్లా ఉంటుంది. ఇట్లా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీస్తుంది. ఇప్పుడు కాలుష్యం కోసం ఇప్పుడు ఏమైనా ప్రకృతి వనం అని చెప్పేసి అది కేసీఆర్ సార్ మొత్తం మొక్కలు నాటిచ్చిండు. సేమ్ అట్లనే మనం కూడా ప్రతి ఒక్కరు ఒక బర్త్డేకో లేకపోతే ఇంట్లో ఒక పండుగకో లేకపోతే ఒక స్పెషల్ ఒక ఇంట్లో ఒక చెట్టు పెంచిన లేకపోతే ఎక్కడైనా తీసుకో ఒక చెట్టు పెంచిన పర్యావరణం అనేది కాపాడిన వాళ్ళం అవుతాం. మనకుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు వచ్చి పర్యావరణాన్ని బాగు చేస్తారు అనే దానికంటే మనమే మన స్టెప్స్ తీసుకుంటే బెటర్. అంటే ఫస్ట్ మార్పు మనలో రావాలంటారు. మార్పు మనలో రావాలి. ఇప్పుడు ఎవరో వచ్చి చేస్తారు కాదు, ఫస్ట్ నువ్వు చేసుకోవాలి కదా. నీ ఇంటిని శుభ్రం పెట్టుకుంటావు, ఇప్పుడు నీ దేశం కూడా నీ ఇల్లే, నీ రాష్ట్రం కూడా నీ ఇల్లే. సో ఇవంతా శుభ్రం చేసుకోవాలి. ఏడబడితే ఆడ పడేయకుండా కొంచెం మంచిగా చేసుకుంటే చెత్త అనేది పోతుంది. ఇప్పుడు కాలుష్యం అనేది చెత్త ఒకటే కాదు, వాయు కాలుష్యం ఉంది. ఇప్పుడు మా బండ్లు ఈ నుంచి ఇటు కొట్టుగాడి పోవాలని ఒక బండి తీస్తాం, ఏమవుతుంది, నువ్వు నడుచుకుంటూ పోయినావు అనుకో నీకు హెల్త్ మిగులుతుంది, మొత్తం ఆ కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఖాళీ 100 మీటర్లు నడవలేకపోతున్నారు అన్న ఇప్పుడు ఉన్నోళ్ళు, బండ్లకు అలవాటు అయిపోతుంది. ఛార్జింగ్ బండ్లను ఎందుకు యువత ఎంకరేజ్ చేయట్లేదు? ఛార్జింగ్ బండ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదు అంటే ఇప్పుడు వాటి వల్ల టైం పడుతుంది అన్న. ఇప్పుడు పెట్టగానే ఎవ్వరు సడన్గా వెళ్ళిపోరు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పంపిస్తారు. దాంట్లో ఏదైనా ఇష్యూస్ వస్తే రిపేర్లకి అంత ఈజీగా రాదు. రిపేర్లు చేసుకుంటాం కదా, రిపేర్లు చేసుకునే టైంలో ఇప్పుడు వాళ్ళు చేస్తే సర్వీస్ సెంటర్కి ఇస్తే ఒక 20 days 30 days పడుతుంది. ఒక్కొక్కరు మనం మస్తు చూసినాం, ఒక ఓలాది చేయట్లేరు అని చెప్పేసి ఎలక్ట్రికల్ బైక్ దానికి తాళం వేసేసిండు షోరూమ్కి. సేమ్ ఇట్లనే ఇప్పుడు కొన్ని కాలిపోతున్నాయి. యూత్ టైం పడుతుంది, మెల్లిమెల్లిగా అవుతుంది. గవర్నమెంట్ కొంచెం ఎంకరేజ్ చేసి దాంట్లో సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం అట్లా సబ్సిడీ ఇచ్చి యూత్కి చేస్తే అవుతుంది.